వాక్యం తీసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వరకు వచనాలు చదువుకుందాం. మొదటి వచనం. ఉజ్జియా రాజు గతించిన 7 ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. యెషయాకి ఒక దర్శనం కలిగింది. ప్రార్థనలో ఉన్నాడో లేదా నిద్రలో ఉన్నాడో తెలియదు, కానీ ఒక దర్శనం ఆయనకు కలిగింది. ఏం చూశాడు ఆ దర్శనంలో అంటే, ఉన్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడై ఉండుట చూశాడు. ఆ దర్శనము అలా ఉంది. ఒక ఉన్నతమైనటువంటి సింహాసనము, దాని మీద ప్రభు దేవుడు ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆయన అంగి అంటే వస్త్రం ధరించినటువంటి ఆ వస్త్రం ఆ దేవాలయమంతా అది నిండిపోయి ఉంది. ఒక దేవాలయాన్ని చూశాడు. ఆ దేవాలయంలో ఒక సింహాసనం, ఆ సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ధరించిన ఆ అంగి వస్త్రం ఆ దేవాలయమంతా నిండిపోయింది. ఇది యెషయాకు కలిగినటువంటి దర్శనం. దేవుని బిడ్డలారా, ఇందులో గొప్ప విషయాలు ఆ యెషయాకి తెలియపరిచాడు దేవుడు. దేవాలయం అంటే, దేవాలయాన్ని మందిరం అని పిలుస్తారు, ప్రార్థనా మందిరం, గుడి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. అయితే దేవాలయము అన్నది అసలైన పేరు. దేవాలయం అంటే దేవుడుండే ప్రాంతము, దేవుడు ఉండే ప్రాంతం, దేవుడు నివసించే స్థలం, దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి స్థానం. కావున దేవాలయము అనగానే మనకు ఈ విషయం గుర్తుకు రావాలి. ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుడుండే స్థానం దేవాలయం. అది చూశాడు ఆ దర్శనంలో. ఒక దేవాలయము, ఆ దేవాలయంలో సింహాసనము, అందులో ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ధరించిన వస్త్రం ఆ ఆలయమంతా నిండిపోయి ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు నువ్వు నేను ప్రవేశించినటువంటిది దేవాలయం. ఇక్కడ దేవుడు ఉంటాడు. అదేంటి, దేవుడు అంతటా ఉంటాడు కదా? ఉంటాడు, అంతటా ఉంటాడు. దేవుడు అంతటా ఉంటాడు. గాలి అంతటా ఉంటుంది, ఉండదా? అయితే నీకు బాగలేనప్పుడు ఆక్సిజన్ ఎక్కడ పెట్టుకుంటావు? ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది ఆక్సిజను? ఆసుపత్రికి వెళ్ళి పెట్టుకోవాలా? ఏం గాలి ఇక్కడ లేదా? పీల్చుకోవచ్చు కదా? కుదరదు. ఆసుపత్రికి వెళ్ళాల్సిందే. అక్కడ ఆక్సిజన్ పెట్టుకుంటేనే బ్రతుకుతాం. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు. మరి నేను ప్రత్యేకంగా దేవాలయం ఎందుకు అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడలారా, భగవంతుడు అంతటా సర్వాంతర్యామి, అంతటా ఉండేవాడు. అయితే కొన్ని స్థలాలు ఆయన ఎంచుకున్నాడు. కొన్ని స్థలాలు ఆయన పవిత్రపరిచాడు. ఆ స్థలాల్లో తన శక్తిని ప్రతిష్ఠింపజేశాడు. మానవ మాతృమైన నువ్వు నేను ఆ భగవంతుడు మన నేత్రాలకు కనబడనివాడు, మన 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 ఆలోచనలకు అందనటువంటి ఆ దేవుణ్ణి దర్శించేదానికి ఆ స్థలానికి వెళ్ళాలి. వితండవాదం చేయకూడదు. దేవుడు అంతా ఉన్నాడు కదా, నేను గుడికి ఎందుకు పోవాలని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. వితండవాదం చేయకూడదు. ఆక్సిజన్ కోసం నువ్వు ఏ విధంగా ఆసుపత్రికి వెళ్తావో అలాగే భగవంతుని కోసం దేవాలయానికి రావాలి. ఆయన తన కోసం సిద్ధపరుచుకున్నటువంటి స్థానం ఇది.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దర్శనాన్ని యెషయాకు చూపించాడు. యెషయాకి ప్రభువు చూపించాడు. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఈ దేవాలయంలో దేవుని శక్తి ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. గుర్తిస్తారా? ఇది మీరు గుర్తించాలా. ఇందులో భగవంతుని శక్తి ఉన్నది. తర్వాత వాక్యం, ఆయనకు పై భాగమున జ్వలించుచున్న శరాపులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. మన బలిపీఠం చూడండి ఒకసారి. 2 దేవదూతలను పెట్టాం కదా మనం. ఇది అంటే దేవుని యొక్క, అంటే యెషయాకు చూపించాడు దేవుడు. ఆ దృశ్యంలో ఆ దేవాలయం, అందులో సింహాసనం, ఆ దేవుడు అందులో ఆసీనుడై ఉంటే ఆయనకి ఇరువైపులా దేవదూతలు, శరాఫులు అంటాం, దేవదూతలు 6 రెక్కలు కలిగి ఇటువైపు ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు. ఈ 6 రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఏంటి దీని అర్థం? ఎందుకు దేవుడు ఈ దర్శనం చూపిస్తున్నాడు? 6 రెక్కలు ఏమిటి? దేవుని బిడ్డలారా, భగవంతుణ్ణి మనం మన ఈ నేత్రాలతో దర్శించలేం. భగవంతుని శక్తిని మన ఈ మానవ ఆలోచనతో మనం గ్రహించలేం. కప్పుకోవాల్సిందే, మొహాన్ని కప్పుకోవాల్సిందే. ఏలియా ప్రవక్త కార్మేలు కొండకెళ్తాడు. ఆ దేవుని యొక్క వెలుగును చూడలేకపోయి ముఖం కప్పుకుంటాడు. మోషే సీనాయి కొండకెళ్తాడు. ఆ దేవుని యొక్క వెలుగును తట్టుకోలేక ముఖం కప్పుకుంటాడు. దేవదూతలు తమ ముఖాన్ని కప్పుకొనిరి. అంటే భగవంతుని శక్తి, భగవంతుని శక్తి, దేవాలయంలో భగవంతుని శక్తి ఉండును. కాళ్ళు కప్పుకొనిరి. దేవాలయములో పవిత్రత ఉండును. దేవాలయానికి ఒక పవిత్రత ఉంది. దేవాలయం అది ఏ స్థలాన్ని పడితే ఆ స్థలాన్ని మనం దేవాలయం అనకూడదు, అనలేం. దేవాలయం అంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, సొలొమోను దేవాలయాన్ని కట్టేటప్పుడు దేవుడు ఎన్ని రకాల సూచనలు చెప్పాడు. ప్రతి విషయం గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవాలయం అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థలం. మట్టి గోడలు కట్టి పైన 2 రేకులేసి యెహోవా మందిరం మనం చేస్తాం. యెహోవా దేవుడు దేవాలయం నేను కడతానని చెప్పి సొలొమోను ముందుకు వస్తే ఎలా కట్టాలో యెహోవా దేవుడు చెప్పాడు. సొలొమోను మహా తెలివి గలవాడు. అయితే సొలొమోనుకి దేవుడు చెప్పాడు, ఇలా కట్టు, ఇలా కట్టు, ఇలా కట్టు. ప్రతీది, కిటికీ ఇలా ఉండాలా, ఎంత పొడుగు ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలా, పీఠం ఇలా ఉండాలా, దాని మీద వాడే వస్తువులు ఇవి 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 ఈ చెక్క వాడాలి, ప్రతీదీ చెప్పాడు. అంటే దేవాలయం ఆషామాషిగా ఏదో 4 స్తంభాలు వేసి 4 గోడలు కట్టి 2 పెంకులు వేసి కాదు, 4 ఒక పాకేసేసి సియోను మందిరం, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అవ్వదు. దేవుని బిడ్డలను గ్రహించుకోవాలి. దేవాలయం అన్నది దేవుని శక్తి ఉండే స్థలం. దానికి ఒక పవిత్రత ఉంటుంది, ఘనత ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది.
అది యెషయాకి చూపించాడు దేవుడు. ఆ సెరాఫులు తమ ముఖాన్ని కప్పుకున్నారు, కాళ్ళని కప్పుకున్నారు. దేవుని మందిరం పవిత్రమైనటువంటి స్థలం. మన కాళ్ళు భగవంతునికి కనబడకూడదు. మనం చెప్పులు వదిలి లోపలికి వస్తాం. భగవంతుని సన్నిధిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనే ఆచారం మనకుంది. మన కాళ్ళు దేవునికి కనబడకూడదు అని వాళ్ళు కాళ్ళు కప్పుకునేది. అంటే ఇది పవిత్రమైన భూమి. నిర్గమకాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు, మేపుకుంటూ ఉంటాడు. ఒక పొదం చూస్తాడు, మండుతూ ఉంటుంది, కాలదు. ఏంటి విచిత్రం అని చెప్పి దగ్గరికి పోతే వింటాడు ఒక స్వరాన్ని, మోషే ఇది పవిత్రమైన భూమి, దగ్గరకు రావద్దు, నీ చెప్పులు వదులు. దేవుని సాన్నిధ్యం, దేవుని శక్తికి స్థానం దేవాలయం. అది యెషయాకు చూపించాడు. ఆ సెరాఫులు తమ ముఖాన్ని కాళ్ళను కప్పుకొని ఎగురుతూ ఉన్నారు. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఏం చేస్తున్నారు ఆ దేవదూతలు? వాళ్ళ స్థితి ఏమిటి అంటే ఆరాధనా స్థితి. పని కాదు. పని అంటే కాసేపు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. బాధ్యత కూడా కాదు, కొద్దిసేపు చేసి వెళ్ళిపోతారు కాదు. వాళ్ళ స్థితి ఏమిటంటే ఆరాధనా స్థితి. దేవుని బిడలారా, మనం మందిరానికి, దేవుని మందిరానికి, దేవాలయానికి వచ్చినప్పుడు మన స్థితి ఆరాధనా స్థితి. అసలైనటువంటి దేవాలయము, అందులో జరిగే ఆరాధన చూపిస్తున్నాడు ఎలా ఉండాలనేది. మనం వస్తాం, మళ్ళీ బయటికి వెళ్తాం, ఫోన్ మాట్లాడతాం, ఇలా ఉంటాం మనం. ఆ స్థితి ఆరాధనా స్థితి. అంటే ఒకసారి అందులో ఆ స్థితిలోకి పోతే బయటకు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఆరాధనా స్థితి. ఆరాధించడానికే ఇక్కడకు రావాలి మనం, వేరే పనుల కోసం అవసరం లేదు. నువ్వైనా నేనైనా ఆ దేవుణ్ణి ఆరాధించడానికే ఈ ఆలయానికి రావాలి. ఆ దేవదూతలు సెరాఫులు స్తుతిలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు. దేవుని మందిరం, యేసుప్రభు అంటారు కదా, నా తండ్రి ఆలయం ప్రార్థనాలయం, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చిద్రు అంటాడు ప్రభు. కాబట్టి దేవాలయం అన్నది దేనికోసం? దేవుని ప్రతిష్ట ఎందుకోసం? ఇక్కడ దేవుడి నివాసం ఎందుకు చేసుకున్నాడు ఈ స్థలాన్ని అంటే ఆయనకు ఆరాధన, ఆయన దర్శనం ప్రజలకు కలగడానికి. గుర్తుంచుకోవాలి మనం. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. అంటే వాళ్ళు చేసే ఆరాధన చూడండి. అంటే యేసుప్రభు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని పెకలించవచ్చు నువ్వు అంటాడు ప్రభు. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ పర్వతాన్ని ఇక్కడి నుంచి లేచి సముద్రంలో పడు అంటే అది పడుతుంది అంటాడు ప్రభు. ప్రవచనం చేస్తాడు. వీళ్ళు చేసే ఆ శబ్దానికి దేవాలయపు పునాదులు కంపించెను అంటే అంటే వాళ్ళ యొక్క స్థితి అంత గొప్ప స్థితి. ఎవరిది? సెరాఫులు, దేవదూతలు. అంటే దేవుని మందిరంలో అంత భక్తితో ఉండాలి. పునాదులు కంపించాయంటే వాళ్ళ విశ్వాసం. ప్రభు చెప్పిన విధంగా ఆవగింజంత విశ్వాసంతో ఒక పర్వతాన్ని పెకలించవచ్చు, కదిలించవచ్చు అన్నాడు కదా. అంత విశ్వాసం, భక్తి పారవశ్యంలో ఉన్నారు వాళ్ళు. దేవుని బిడలారా, చాలా ముఖ్యం ఈ విషయాలు, చాలా ముఖ్యం. మన ఆరాధన పద్ధతుల్లో కాలక్రమంలో ఏమైపోతున్నాయంటే ఒక సమావేశాలు అయిపోతున్నాయి, ప్రార్థనా సమావేశాలు అయిపోతున్నాయి, కానీ ఆరాధన కావడం లేదు. ప్రార్థనా కూటములు, కూటమంటే నలుగురు కలవడం ఒక చోట, నలుగురు కలిసేది ఆరాధన ఎట్ట అవుతుంది?
ఆరాధన అంటే భగవంతుని సన్నిధికి ఒక వ్యక్తి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడం. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరితే సమావేశం, మీటింగ్ అయిపోతుంది. మన క్రైస్తవ ఆరాధనా పద్ధతులు మన ఇదివరకటి రోజుల్లో భక్తి ఆరాధన ఉండేవి, ఇప్పుడు సమావేశాలు అయిపోయినాయి. 10 మంది 100 మంది ఒక చోట చేరి వాక్యం చెప్పుకోవడం, తినడం, పోవడం. ఆఫీసర్లు అందరూ ఒక చోట కలిసేది, మాట్లాడుకుంటారు, అన్నం తింటారు, పోతారు, అయిపోయింది. దేవుని బిడ్డలారా, యెషయాకు అప్పుడే చూపించాడు దేవుడు ఒక దేవాలయము, ఒక సంఘం, అందులో ఎలాంటి ఆరాధన, ఏ రీతిలో ఆరాధన జరగాలో చూపిస్తున్నాడు. ఆ శరాఫులు చేసే స్తుతికి ఆ దేవాలయం పునాదులు కంపించెను. అంతటి భక్తి విశ్వాసం. ఆ దేవాలయము పొగతో నిండెను. పొగతో నిండంటే పొగ, ధూపం, ధూపదీప నైవేద్యములు భగవంతునికి అర్పించాలి. భగవంతుని సన్నిధిలో ధూపం, పవిత్రమైనటువంటి ఆ పొగ, ధూపం. అంటే ఈ భగవంతుని సాన్నిధ్యానికి ఇవన్నీ గుర్తులు. అంటే తప్పు పట్టేది కాదు ఎవరిని, వాస్తవాలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం గ్రహించుకోవాలి. మన దేవుడు ఎందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే భాగ్యం కలిగిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఒక దేవాలయాన్ని కట్టుకునే శక్తినిస్తున్నాడంటే ఆరాధన ఆయనకు తగినట్లుగా జరగాల, మనకు అనుకూలంగా కాదు. నా స్తోమత ఒక పాకేయడం, అందులో నలుగురిని పిలుచుకోవడం, ప్రార్థన పెట్టడం, ఇది నా స్తోమత. భగవంతుడు ఉద్దేశం అది ఉందో కాదో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా గ్రహించుకోవాలి, ఈ విషయాలు గ్రహించుకోవాలి. ఆ శబ్దానికి దేవాలయపు పునాదులు కంపించెను, దేవలము పొగతో నిండెను. తర్వాత వాక్యం, అప్పుడు నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడునన్నీయు అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటల పలుకు ప్రజల నడుమ నేను నివసించుచున్నాను. రాజును సైన్యములకు అధిపతి అయిన ప్రభువును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని. అప్పుడు ఆ దర్శనం ఇవన్నీ యెషయా చూస్తూ ఏమనిపించింది ఆయనకి మనస్సులో? దర్శనం చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మనసులో ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగింది. ఏమనంటే, ఎంత చెడ్డవాడిని నేను, ఎంత చెడ్డవాడిని నేను, నా నోటి నుండి వచ్చే మాటలు ఎంత అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను బ్రతుకుతుంటేనే. ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అంటే అతని జీవిత స్థితి అతనికి బోధపడింది. దేవుని బిడ్డలారా, దేవాలయానికి మనం ఎందుకు రావాలి అంటే, మన జీవితపు స్థితి మనకు తెలిసేది ఆ స్థలంలోనే. మెడిటేషన్ చేయమంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే యోగా చేయమంటాడు, నీకు ఆరోగ్యం బాగుంటుంది యోగా చేయంటాడు. యోగా అంటే మనస్సుని ఒక చోట నిలపడం. అంటే మన ఆలోచన నిరంతరం ఆలోచిస్తుంటాం, మనం ఆగదు. మీరు ప్రయత్నించి చూడండి. కొంతమంది నిద్రలో కూడా ఆలోచిస్తుంటారు. అంటే నిద్రపోతున్నా కూడా లోపల ఆలోచన పోతూ ఉంటుంది. నాకుంది ఆ స్థితి, నిద్రలో కూడా ఆలోచన పోతూ ఉంటుంది. అందుకే నిద్రపోతున్నా కూడా నాకు బయట శబ్దాలు, కుక్క అరిచినా వినిపిస్తుంది, రైలు పోయినా వినిపిస్తూ ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో నిద్రపోతే అసలు ఇంకా శవమే, ఉదయం లేచేంత వరకు గాఢ నిద్ర. ఇప్పుడు లేదు. అంటే ఆలోచన మనిషిని మనస్సు తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
కాబట్టి ఆలోచన పోతూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కావాలంటే మీరు 24 గంటల్లో ఆలోచించకుండా ఉన్న క్షణం ఒకటి ఉందా? ఉండదు. అన్నం తింటున్నా కూడా లోపల ఏదో ఆలోచన పోతూ ఉంటుంది. పని చేస్తున్నా కూడా ఆలోచన పోతూ ఉంటుంది. ఆలోచన లాగవు. అందుకు డాక్టర్లు ఏం చెప్తారు? అయ్యా నువ్వు మెడిటేషన్ చెయ్యి, యోగా చెయ్యి, నీకు ఆరోగ్యం బాగుంటుందని. అంటే ఆ మనస్సుని, ఆలోచనని ఆపడం. ఆ ఆలోచన కనుక మనం ఆపగలిగితే మన యొక్క స్థితి మనకు తెలుస్తుంది. ధ్యాన నిద్ర అంటాం, యోగ నిద్ర, తపస్సు అంటే ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఒక స్థితిలోకి వెళ్ళిపోవడం. ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, భగవంతుని సన్నిధిలోకి జరుగుతుంది. బయట చేయలేం మనం. బయట మనం ఎందుకంటే బయట రకరకాల విషయాలు మనకు వస్తూ ఉంటాయి. కుదురుగా కూర్చొని మనం చేయలేం. మన జీవితపు స్థితి మనకు తెలియాలంటే భగవంతుని సన్నిధికి రావాలి. లేకుంటే గ్రహించలేం. ఈ యెషయాకి ఎప్పుడైతే ఈ దర్శనాన్ని ఆయన గాంచాడో, చూశాడో, అతని స్థితి అతనికి తెలిసి వచ్చింది. అతను ఎంతటి చెడ్డవాడో అతనికి తెలిసి వచ్చింది. అతను మాట్లాడే మాటలు ఎంత చెడ్డ మాటలో అతనికి అప్పుడు దాకా తెలియదు. మంచివాడు అనుకున్నాడు, అప్పుడు దాకా మాట్లాడే మాటలు మంచివి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనం చూశాడో అప్పుడు అతను హాని ఎంత చెడ్డవాడిని, చెడితిని కదా నేను, నా మాటలు అపవిత్రమైన మాటలు కదా, నేనుండేది అపవిత్రమైన ప్రజలతో సహవాసం చేస్తున్నాను కదా, నేను గ్రహించుకున్నాను. అందుకే దేవుని దగ్గరకు రావాలి. వస్తే మంచి చెడులు తెలుస్తాయి. ఈ రోజున మనం ఉండే ఈ కాలం ఎలాంటిదంటే మనకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే అది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో విషయాలు, సమాచారం, ఎంతో సమాచారం మనం వింటాం, చూస్తాం, గ్రహిస్తాం. భగవంతుని సన్నిధికి వస్తే ఏది మంచి ఏది చెడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే మనుషులు ఎందుకు దేవాలయాలకు వెళ్తారంటే దీనికే, ప్రశాంతత కోసం. అయ్యా అట్లా గుడికి పోయి వచ్చాం. ఏం ప్రశాంతత? ప్రశాంతత అంటే ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడం. అది యెషయాకి బోధపడింది. ఆహా ఎంత చెడ్డవాణ్ణి నేను, ఎంత చెడ్డవాణ్ణి నేను, చెడితిని కదా. దేవుని బిడ్డలారా, అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. మనం దేవుణ్ణి దర్శించుకుంటే మన జీవితం మనకు అర్థమవుతుంది. యెషయాకి బోధపడింది. మనం లూకాసు వార్తలో విన్నాం కదా, పేతురు, చేపలు పట్టే పేతురు వెళ్ళాడు వేటకి, దొరకలా చేపలు. సరే వచ్చాడు, వచ్చి వలని కడుక్కుంటూ ఉన్నాడు. ప్రభు ఆ సరస్సు ఒడ్డు నిలబడి అంతా చూశాడు. ఓడరేవులో మాదిరిగా జనం, ఎంతోమంది జనం వాళ్ళ పనుల్లో ఉన్నారు. పేతురు పడవ దగ్గరికి వెళ్ళి ఎక్కాడు, వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్పాడు. తర్వాత పేతురుతో అన్నాడు, అయ్యా లోతుకెళ్ళి వల వేయి అన్నాడు. చేపలేమి నీకు దొరకనట్టుంది, లోతుకు పోయి వల వేయి అన్నాడు. ఇక పేతురు ఆయన మాట కాదనలేక లోతుకు వెళ్ళి వల వేస్తే ఊహించనన్ని చేపలు పడ్డాయి. అప్పుడు పేతుడికి తన స్థితి తెలిసొచ్చింది. ఊహించనన్ని చేపలు పడ్డాయి. అది చూసినప్పుడు తన స్థితి గుర్తుకొచ్చింది. ఏంటి ఆయన స్థితి? ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేను పాపాత్ముని, వెళ్ళిపోండి అన్నాడు. అంటే కొన్నిసార్లు మనం చేసేది కరెక్టేలే అనుకుంటూ ఉంటాం. మనకు తెలియదు మనం చేసేది తప్పని. మనం అంటే తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాం మనం.
నేను మాట్లాడేది కరెక్టేలే అనుకుంటాం, వాస్తవానికి అది పొరపాటని గ్రహించే స్థితిలో ఉండం. దేవుని బిడలారా, తెలుసుకోవాలంటే దైవ సాన్నిధ్యానికి రావాలి. అప్పటిదాకా పేతురు సాదాసీదాగా తిరిగినటువంటి వ్యక్తి ఆ సమయంలో ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేను పాపాత్ముణ్ణి, ఒలిపోండి నా నుంచి మీరు దూరంగా. యెషయా నేను చెడితిని, చెడ్డవాణ్ణి. వాళ్ళ స్థితి వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చాను. ఆ విధంగా ఆయన బాధపడుతున్నాడు. నేను పాపాత్ముణ్ణి, నేను దేవుని సన్నిధిలో ఉండే యోగ్యత నాకు లేదు, నా జీవితం మంచిది కాదు అంటూ బాధపడుతుంటే ఆ దేవదూత ఆయన దగ్గరకు వచ్చింది. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టు కారతో తీసి చేత పట్టుకుని వచ్చెను. ఏం చేశాడు ఆ దేవదూత? బలిపీఠం, దేవాలయం అంటే బలిపీఠము తప్పకుండా ఉండాలి. ఈ దేవాలయానికి ఇది తల, ఇది తల. ముఖ్యమైనటువంటి గర్భగుడి అంటాం కదా, ఒక గుడికి గర్భం లాంటిది. అలాగే ఇది గర్భగుడి. ఈ గర్భగుడిలో ఇది కేంద్రం, ఇది బలిపీఠం. ఆ యెషయా ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఆ దేవదూత ఆ పీఠం మీద నుంచి నిప్పు కణికని ఒక పట్టకారుతో తీసుకొని వచ్చి ఏం చేశాడంట? ఆ కణికను నా నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. ఇతను బాధపడుతున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవ దర్శనం కలిగిన తర్వాత అతని జీవితంలో అతను చేసిన తప్పులు పాపాలన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చేసరికి అతను బాధతో కృంగిపోతున్నాడు. నేను ఇంత పాపం చేశానా, ఇన్ని పాప మాటలు మాట్లాడానా అంటూ కృమిలిపోతుంటే దేవదూత ఒకసారిగా వచ్చి బలిపీఠం మీద నుంచి నిప్పు కణికని తీసుకొని వచ్చి అతని పెదవులకు అంటించింది. సోదరులారా గమనించుకోవాలి, ఇది ఇందులో గొప్ప విషయం ఉంది. దేవదూత బలిపీఠం మీద నుంచి నిప్పు కణికను తేవడం, బలిపీఠము ఇది తల అన్నాం కదా. పౌలుడు ఏమంటాడు? క్రీస్తు శ్రీసభకు శిరస్సు అంటాడు. అలాగే ఈ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తు. యేసు ప్రభువుల వారికి ఈ బలిపీఠం గుర్తు. ఈ బలిపీఠాన్ని చూస్తే ఎవరు గుర్తుకు రావాలి మనకు అంటే ప్రభు, శిలువ మీద మరణించిన ప్రభు గుర్తుకు రావాలి. బలి గొర్రె పిల్ల, అందుకే అక్కడ అది వేయించాం మనం. మీరు చూస్తే ఆ బలిపీఠం ముందు ఆ అప్పం లోపల గొర్రె పిల్ల ఉంటుంది. బలిపీఠం దేనికి అంటే బలి వస్తువుని సమర్పించేదానికి, బలిచ్చేదానికి. ఆ బలిపీఠం మీద నుండి నిప్పు కణికని ఆ దేవదూత తీసుకొని వెళ్ళి ఆ యెషయా పెదాలకు అంటించింది. ఏమిటి నిప్పు కణిక? ఏమిటి నిప్పు కణిక? మనం నిర్గమకాండానికి వెళ్తే మోషే కనిపిస్తాడు మనకు. 3వ అధ్యాయంలో మోషే గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. మేపుకుంటూ ఎక్కడికి వస్తాడు ఆయన? చదువు వాక్యం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. మేపుకుంటూ తెలియకుండానే ఒక చోటుకు వస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే తన మామయు మిద్యాను యాజకుడు యిత్రో మందలను మేపుచుండెను.
అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హెరేబు కడకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? గొర్రెలు మేపుకుంటూ దేవుని కొండ అయిన హోరేబు కడకు వచ్చెను. అతనికి తెలియదు అది దేవుని కొండని, దేవుని స్థలమని అతనికి తెలియదు. గొర్రెలు మేపుకుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కారం ఇచ్చెను. ఆ విధంగా అతను మేపుతుంటే అక్కడ ఒక పొదలో మంట, పెద్ద మంట మండుతూ ఉంది. కాలిపోవడంలా పొద మండుతుంది కానీ కాలిపోవడంలా. భోగి మంట వేస్తాం మనం, ఎంత పెద్ద మాను తెచ్చి వేసినా ఉదయానికి బూడిదైపోయి ఉంటుంది. ఇక్కడ అది మండుతుంది కానీ కాలడంలా. మోషే ఏమిటి విచిత్రంగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్దామనుకో. తర్వాత మోషే కన్నులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను కానీ అది కాలిపోవటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను, పొద ఏల కాలిపోవటలేదో తెలుసుకొనవలనని తలంచెను అనుకున్నాడు. ఏంటి పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదే, విచిత్రంగా ఉందని చెప్పి చూస్తానని చెప్పి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ తావు పవిత్ర భూమి సుమా. పవిత్ర భూమి సుమా. మోషే, నీవు నిలుచున్నటువంటి ఈ భూమి పవిత్ర భూమి సుమా, దగ్గరకు రావద్దు, కప్పుకో ముఖాన్ని, చెప్పులు వదులు. ఇది పవిత్ర, నీవు నిలుచున్న భూమి పవిత్ర భూమి. పొద మండుతుంది, కాలిపోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సాదృశ్యాలు. దేవుడు ఒక విషయాన్ని తన బిడ్డలమైన మనకు తెలియపరచడానికి ఈ రకంగా ఆయన దర్శనాలు ఇచ్చాడు. పొద మండుతుంది, కాలిపోవడం లేదు. ఏంటిది? మండుతుంది, కాలిపోవడం లేదు. దేవుని శక్తి, దేవుని శక్తి. యెషయా ప్రవక్తకి ఆ బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కణికని తీసుకొని వచ్చి పెదాలకు అంటించాడు. బలిపీఠం మీద నిప్పు కణిక పెదాలకు అంటించాడు. ఇదిగో నీ పాపం పోయినది, నీ దోషాలకు పరిహారం జరిగింది అని చెప్పాడు. దేవుని బిడలారా, ఇదిగో బలిపీఠం మీద ఆ నిప్పు కణిక ఏదైతే మోషే ఆనాడు చూశాడో, దేవుని శక్తి, ఆ నిప్పు కణిక యేసు ప్రభు, దేవుని శక్తి, దేవుని మహిమ, యేసు ప్రభుల వారు దివ్య సప్రసాదం. ఆ నిప్పు కణిక, ఆ బలిపీఠం మీద నిప్పు కణిక ఎలా వస్తుంది? ఆ రోజుల్లో పాద నిబంధన కాలంలో బలిపీఠం మీద జంతువులను వధించేవారు, దహన బలి సమర్పించేవారు, వధించి కాల్చేవారు, దహించేవారు, భగవంతునికి అర్పించేవారు. ఆ కాలిపోయినటువంటి ఆ మాంసం, ఎర్రటి మాంసం, ఎముకలు కాలిపోయి ఉంటాయి, నిప్పు కణికలు. ఆ విధంగా ఒక జంతువుని బలిచ్చి పాప పరిహారాన్ని పొందేవాళ్ళు. నూతన నిబంధనలో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దహించబడలేదు, కానీ తనను తాను బలిగా సమర్పించుకుని తన ప్రాణాలు ధారపోశాడు. ఆ నిప్పు కణిక ఆ దేవుని శక్తికి గుర్తు. ఏదైతే మోషే ఆనాడు చూశాడో, పొద మండుతుంది కానీ కాలిపోవడంలా, నిప్పు, అగ్ని. యేసయ్య అంటాడు కదా, నీ దేవాలయం పట్ల నాకున్న ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. ఆ నిప్పు దేవుని శక్తి.
మరి ఈ రోజున మరి మన మధ్యలో ఆ శక్తి ఏ రూపంలో ఉంది, దేవుని మహిమ ఏ రూపంలో ఉంది అంటే 2 రూపాల్లో ఉంది. ఆనాడు యెషయా ప్రవక్తని నిప్పు కణిక పెదాలకు తాకితే ఆయన పాపం పోయి ఆయన దోషం పరిహరించబడింది. ఈ రోజున అదే బలిపీఠం మీద నుండి ఆ నిప్పు కణిక అగ్ని, దేవుని శక్తి, దేవుని మహిమ, దివ్య సత్ప్రసాద రూపం, వాక్య రూపం 2 రూపాల్లో ఉంటుంది. ఆయన వాక్యము, ఆయన శరీర రక్తాలు. అది మన పెదాలకు తగితే, మన నోట్లోకి వస్తే మన పాపాలకు పరిహారం, మన పాపాలు తొలగిపోవును, మన దోషాలకు పరిహారం. అందుకే దివ్య సత్ప్రసాదం స్వీకరించండి, సమస్త దోషాలు తొలగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సాదృశ్యాలు. అంటే భగవంతుని సృష్టిలో మనం గ్రహించుకోవడమే. ఒక విషయం మనకు చెప్పబడినప్పుడు అందులోని లోతుపాతుల్ని గ్రహించుకోవడమే. ప్రతిదానికి ఒక సంబంధం ఉంటుంది. నిర్గమకాండములో మోషే చూసినటువంటి దానికి, యెషయా చూసిన ఈ దర్శనానికి అన్నిటికీ సంబంధం ఉంటుంది. అంటే ఒక విషయాన్ని, దైవీకమైనటువంటి ఒక సత్యాన్ని మానవ మేధస్సుకు అందనటువంటి ఒక రహస్యాన్ని దేవుడు ఈ లోకానికి తెలియపరిచే దీంట్లో ఇవన్నీ కూడా భాగాలు. అది యెషయాకి అనుగ్రహించబడింది. ఆయన ఆ దర్శనంలో చూశాడు. పట్టకారుతో తెచ్చి నిప్పును తన పెదాలకు అంటిస్తే ఆ పాపం పోయి దోషం తొలగిపోయింది అని ఆ దూత చెప్పడం. కళ్ళు తెరిచి చూస్తే మామూలే. దేవుని బిడ్డలారా, గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవాలయంలో చేరి దేవుని స్తుతించి ఆయన వాక్యాన్ని విని ఆయన శరీర రక్తాలని దివ్య సత్ప్రసాద రూపంలో మనం గనక స్వీకరిస్తే, మన శరీరములోకి అది ప్రవేశిస్తే నీ పాపం నా పాపం పోవును. మనం చేసిన దోషాలు పడతాయి. మనకు తెలియదు మనకు దోషం పట్టినట్టు. మనకు తెలియదు మనకి ఏం దోషం పట్టిందో మనకు తెలియదు. ఆ సమస్తమైన దోషాలు తొలగిపోతాయి. సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ప్రభు శరీరం గనుక మనం స్వీకరిస్తే. ఈ విషయాన్ని యెషయాకి తెలియపరిచాడు దేవుడు. సోదరి సోదరులారా, ఆ యెషయా తర్వాత రాస్తాడు, మెస్సయా గురించి రాస్తాడు. ఏమని? యెషయా 53వ అధ్యాయం గొప్ప మాట. యాభై 53వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. గొప్ప మాటలు. ఈ దర్శనం పొందిన తర్వాత యెషయా ఆ మెస్సయా గురించి రాస్తాడు. దేవుని కుమారుడు తర్వాత కాలంలో మానవుడిగా జన్మించబోతున్నాడు, మన పాపాలను తన మీద వేసుకొని మన దోషాలను తొలగించబోతున్నాడనే విషయాన్ని తర్వాత యెషయా రాశాడు. ఆ వాక్యం. అయినను అతడు మన రోగములను భరించెను. గొప్ప మాటలు ఇవి, గొప్ప మాటలు. అతడు మన రోగాలను భరించెను, మన దుఃఖములను వహించెను, మన దుఃఖాలను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. మనం అనుకున్నాం ప్రభు అతన్ని శిక్షించాడని మనం అనుకుంటున్నాం. కాదు. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మన తప్పిదముల కొరకు అతడు గాయపడెను. మన పాపముల కొరకు నలిగిపోయెను. మన పాపాల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ ప్రభు మన అందరి దోషమును అతని మీద మోపెను.
దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. ఈ మాటలు రాసింది యెషయా. ఈ దర్శనం పొందిన తర్వాత యెషయా యొక్క అవగాహన యెహోవా మీద కానీ దేవుని మీద కానీ ఇంతగా మారింది. తెలుసుకున్నాడు, నా పాపం పోయింది. ఆ దేవదూత చెప్పింది కదా, ఇదిగో నీ పాపం పోయింది, నీ దోషం పరిహరించబడింది అని దేవదూత ఆ నిప్పు కనుకని పెదాల మీద పెట్టి చెప్పినప్పుడు ఇతను ధ్యానించాడు, ఆలోచించి నా పాపం ఎలా పోయింది, నా దోషాలకు పరిహారం ఎలా జరిగింది అంటూ 53వ అధ్యాయంలో రాశాడు. ఎలా పాపం పోయింది, ఎలా దోషాలకు పరిహారం జరిగింది అనేది. ఎలా అంటే నిప్పు కనిక. ఎవరా నిప్పు కనిక? దేవుని శక్తి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు. ఆ ప్రభువు మనల్ని తాకితే మనకు స్వస్థత. ఆ ప్రభువుని మనం తాకినా మనకు స్వస్థత, ఆరోగ్యం. కావున దేవుని బిడలారా, దివ్య పూజా బలిలో ఈ ప్రవచనాలన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అందులో పాల్గొని ప్రభు వాక్యాన్ని విని దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తే ఆశీర్వాదం. కాబట్టి ఆ గొప్ప కృప మనందరికీ అనుగ్రహించబడింది. దేవుడు మరి మీ అందరినీ తన యొక్క ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్. కానుకల పాట.